మొక్కజొన్న పండించిన రైతులను మోసం చేయకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లా ధరూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రైతులు ఇబ్బందులు పడకుండా మద్దతు ధరకు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతు అనేటోడు ఎత్తున వేసినప్పటి నుండి పంట వచ్చిందాక అట్లాగే పెంచుకుంటూ ఉంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. దాని మీద జీవనాధారం వాళ్ళ కుటుంబాన్ని దాని మీద బతికించుకుంటుంటారు. కాబట్టి రైతు అనేవాడు ఎంత కష్టం వచ్చినా ఆ పంటను కాపాడుకుంటూ మంచి లాభం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తాను నేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఎన్నికల కన్నా ముందు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే తిరిగి వెనక్కి చూసుకుంటే రైతులను గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలు మాత్రం బాగా చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా వికారాబాద్ జిల్లా గురించి ప్రత్యేకంగా అడిగేవాడినాను. వికారాబాద్ జిల్లాలో రైతుల పంటలు కొంటున్నామా, వాళ్ళకి రైతు బంధు వచ్చిందా, ఎరువులు మంచిగా వస్తున్నాయా లేదా, ఖచ్చితంగా ప్రతి మీటింగ్ లో 1 గంట సేపు రైతుల గురించే మాట్లాడేవారు కేసీఆర్ గారు. ప్రత్యేకంగా ఒక్కొక్క జిల్లా గురించి ప్రస్తావిస్తూ నాకైతే వికారాబాద్ జిల్లాలో ఏ మీటింగ్ అయినా ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా గురించి ప్రస్తావన లేకుండా కేసీఆర్ గారు మీటింగ్ కంప్లీట్ చేయకూడదు.